పీస్ మిఠాయి అమ్మ బేరం బొక్కల బేరం ఇవాళ బేరమే లేదు. పీస్ మిఠాయి అమ్మ పీస్ మిఠాయి ఎంత ఇది? ఏది ఈ డబ్బా ఎంత? 500. 500? అక్కడ బజార్ లో 30 రూపాయలు. వెళ్ళి బజార్లో కొనుక్కో. అయితే ఇక్కడ 500 ఏంటమ్మా? సందుల్లో 500 అమ్ముతారు, బయట 30 రూపాయలు అమ్ముతారు. బయట కొనుక్కెళ్ళి. ఇది నీ చెక్క? ఆ ఎడల్పు ఉంది చెక్క. ఆ ఎడల్పు ఉన్న చెక్క 100. అదేంటమ్మా ఇదేం పీసు ఇదేం ఎడల్పు ఉంది చెక్క 100 రూపాయలు అంటున్నా. నీది కోసాడు అమ్ముతా 500 అమ్మిస్తా. నువ్వు బయట అమ్ముకుందు కానీ పీచు మిఠాయి 100 డబ్బాలు కొనుక్కుంది. ఇచ్చే బేరం ఉందా లేదా? 400కి ఇస్తా. ఈ సందుల్లో గొంతుల్లో బేరం బాగానే ఉంది నీది. సందుల్లో గొంతులు నువ్వు వచ్చి కొనుక్కోట్లా? మరి అంత ఇది కొన్నప్పుడు 30 రూపాయలు కాడే కొనుక్కోవచ్చు. ఏడెందుకు మరి బేరాలు ఆడుతున్నావు? చెప్పిలో బేరాలి. అసలు పీస్ మిఠాయి అమ్మాయి లాగా ఉండవు. పీసు మిఠాయి అమ్మాయి అంటే అమ్మాయిలు ఇట్లా రెడీ అయ్యి పీసు మిఠాయిలు అమ్ముకోకూడదా? స్కూల్ దగ్గర లాగా మరి ఈ పొజిషన్ మేము అమ్ముకుంటాం. నీకు అయ్యని అవసరం? స్కూల్ దగ్గర అమ్ముకుంటాను, గుడి దగ్గర అమ్ముకుంటాను. నీకెందుకు? కొనుక్కుంటావా లేదా? అనుకుంటాను మేడం. బాగా చక్కగా పీస్ పూర్తిగా చూడంగానే కొనుక్కోవాలనిపిస్తుంది. కొనుక్కో మరి. ఏదో చూసేయండి మేడం. రేపు చూసి ఇచ్చా 400. 50 రూపాయలు ఇవ్వమంటారా? వెళ్ళు అవతలకి వెళ్ళు. అటు వెళ్ళి మేడం వెళ్ళి ఎటు తిరిగితే అటు వెళ్ళి ఇలవయ్య వెళ్ళే దొరక పొద్దునే ముసలి వాళ్ళంతా ఒత్తిట్టాగే ఉండిద్ది. దూడు దొరకట్లా పొద్దున్నే.